'సైక్ సిద్ధార్థ.' లాస్ట్ టైమ్ థియేటర్స్‌లో రిలీజ్ అయినప్పుడు కొన్ని రీజన్స్ వల్ల చూడడానికి అవ్వలేదు గానీ, ఇప్పుడైతే ఓటీటీలో స్ట్రీమింగ్‌కొచ్చేసింది. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. నందు హీరోగా, ప్రొడ్యూసర్‌గా, రైటర్‌గా మొత్తం తనే అయ్యి చేసిన ఈ ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. స్టోరీ విషయానికొస్తే మన సిద్ధార్థ లైఫ్‌లో దెబ్బ మీద దెబ్బ తిన్న ఒక టిపికల్ ఫ్రస్ట్రేటెడ్ గై. లవ్ ఫెయిల్యూర్, బిజినెస్‌లో మోసం ఇలా లైఫ్ అంతా ఖేవస్‌లో ఉన్నప్పుడు అతని లైఫ్‌లోకి శ్రావ్య వస్తుంది. తను కూడా హస్బెండ్‌తో డొమెస్టిక్ వయలెన్స్ ఫేస్ చేసి ఇంట్లో నుంచి బయటకొచ్చేస్తుంది. మరి ఈ ఇద్దరు బ్రోకెన్ పీపుల్ కలిసి ఏం చేశారు? సిద్ధార్థ్ తన ఇన్నర్ సైక్‌ని ఎలా కంట్రోల్ చేసుకున్నాడు అనేది స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ఏం వర్కౌట్ అయ్యాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నందుని మెచ్చుకోవాల్సిందే. తన కెరియర్‌లోనే ఇది ఒక బోల్డ్ అటెంప్ట్. మ్యాడ్‌నెస్, ఫ్రస్ట్రేషన్ అండ్ బిట్ ఆఫ్ కామెడీ అన్నీ చాలా న్యాచురల్‌గా చేశాడు. ఇన్‌ఫాక్ట్ సెకండ్ హాఫ్‌లో యామిని భాస్కర్‌తో వచ్చే సీన్స్‌లో టైమింగ్ బావుంది. సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్. ఆ సౌండ్స్ గాని, ఫంకీ కట్స్ గాని, విజువల్ స్టైల్ చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. డైరెక్టర్ వరుణ్ రెడ్డి కూడా క్లియర్ విజన్ ఉందని నచ్చింది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే టూ మచ్ నాయిస్. అదే పెద్ద ప్రాబ్లమ్. సినిమా మొత్తం షౌటింగు, ఓవర్‌లాపింగ్ డైలాగ్స్, లౌడ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనే నిండిపోయింది. ఫస్ట్‌లో ఫంకీగా అనిపించినా తర్వాత అది చాలా చిరాకు తెప్పించింది. ఇంకా వేఫర్ ఇన్ ప్లాట్. అంటే టెక్నికల్లీ ఎంత రిచ్‌గా ఉన్నా సరే స్టోరీలో డెప్త్ లేదు. ఎమోషన్ ఎక్కడ కనెక్ట్ అవ్వదు. కొన్ని కొన్ని క్యారెక్టర్స్‌ని పూర్తిగా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. లైక్ 'మన్సూర్' అండ్ 'త్రిష' వాళ్ళైతే ఉన్నారు గానీ కంప్లీట్‌గా అయితే వాళ్ళని ఎక్స్‌ప్లోర్ చేయలేదు. ఇంకా ఈ సినిమాలో కంప్లీట్‌గా రా లాంగ్వేజ్, బూతులు, అడల్ట్ కంటెంట్ ఎక్కువ. సో, ఫ్యామిలీతో అయితే చూడడం డెఫినిట్‌గా కష్టమే. అలాంటి ప్రయత్నం గూడా చేయొద్దు. ఇంకా స్టార్టింగ్‌లో సినిమా స్టార్ట్ అయినప్పుడు ఏందిరా ఈ సినిమా ఎక్కడికెళ్తుంది? ఏం చెప్దాం అనుకుంటున్నారు? అసలు ఏంటిది? అనే ఫీలింగ్ అయితే వస్తది. కానీ వెళ్ళే కొద్దీ ఆ ప్లాట్ కొంచెం స్ట్రీమ్ లైన్ అవుతుంది. సో, మొత్తంగా చెప్పాలంటే 'సైక్ సిద్ధార్థ' ఈస్ ఎ స్టైల్ ఓవర్ సబ్‌స్టాన్స్ ఫిల్మ్. నందు ఎఫర్ట్ అండ్ విజువల్ స్టైల్ కోసం ఒకసారి చూడొచ్చు. కానీ జనరల్ ఆడియన్స్‌కి, ఫ్యామిలీకి ఇది డైజెస్ట్ అవ్వడం కష్టమే. ఎక్స్‌పెరిమెంటల్ అండ్ ఆఫ్ బీట్ ఫిల్మ్స్ ఇష్టపడే యూత్‌కి మాత్రం ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. ఒకసారైతే ట్రై చేయండి. యూ మే లైక్ ఇట్. మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.